ఇక మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా మూవీ నుండి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇక సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఇక దానికి తగ్గట్టుగా అనిరుద్ అందించిన సంగీతం ఆడియన్స్కి ఏమాత్రం డిసప్పాయింట్ చేయదనే చెప్పాలి. ఇక దేవరా సాంగ్ ఇటు తెలుగులో కానీ అటు హిందీలో కానీ వినడానికి చాలా బాగుంది. ఇక ఈ మధ్యకాలంలో అనిరుద్ సంగీతం అందించిన చిత్రాలన్నీ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇక అనిరుద్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు ఈ పాటలో అనిరుద్ కనిపించడం అనేది విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలే కానీ అక్కడక్కడ ఎన్టీఆర్ లుక్స్ని కానీ చాలా అద్భుతంగా చూపించి ఈ పాట మొత్తాన్ని చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. ఇక మొత్తానికి ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్లో కనపడుతున్నాడు. ఇక ముందెన్నడూ చూడని విధంగా సరికొత్త రూపంలో కనపడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా వరకు ఎన్టీఆర్ గెటప్లో చేంజ్ వచ్చింది. ఇక ఈ పాటలో ఏ విజువల్ చూసినా కూడా అది సముద్ర తీరాన్ని తలపిస్తుంది. ఇక ఎందుకనో తెలియదు కానీ ఈ దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పుడు వచ్చిన సాంగ్ వరకు పోస్టర్లో కానీ వీడియోలో కానీ సముద్రాన్ని ఎక్కువ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తం సముద్రానికి చెందిన కథగా ఉండబోతోంది అని అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా సాంగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.